ఇది చూడండి, ఇలా అయిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ మీతో పంచుకుంటా. ఇలా ఇది రోడ్ ఎక్కుతున్నాం. రోడ్ ఎక్కిన తర్వాత ఈ దున్నడం కోసం వాడే కేజ్ వీల్స్ చేస్తున్న నష్టాలు. కేజ్ వీల్స్ రైతన్నలు తెలుసో తెలియకనో ఆ ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ పెట్టేసి డైరెక్ట్ గా కేజ్ వీల్స్ ని పొలంలోకి తీసుకెళ్తారు. అవి పూర్తిగా ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్. రోడ్డు మొత్తం లక్షలు కోట్లు పెట్టి ఈ రోడ్లను వేసుకుంటాం మనం. ఈ రోడ్లకు వేసిన ఖర్చుకు సంబంధించిన ప్రతి పైసా కూడా ఈ రైతన్నలు రకరకాల వస్తువులకు పన్నుల రూపంలో కట్టిన పైసలే. అంటే మన పైసలతోని నిర్మించిన ఈ యొక్క రోడ్లు చివరికి వాటి దుస్థితి ఇలా అవుతుంది. కారణం మనం కేజ్ వీల్స్. ఇది రైతన్నల తప్పు కాదు, పాపం వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఇది తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాగరికుడిది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ప్రతి ఒక్క నాగరికుడి యొక్క కనీస బాధ్యత. అన్నలారా, మీరు చేసిన వల్ల ఇలా అయితే ఏంటంటే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాయి రోడ్డు. ఈ కేజ్ వీల్స్ కావాలి, కానీ కేజ్ వీల్స్ డ్యామేజ్ అయ్యేటట్టుగా వాటిని ఇంటి దగ్గర నుండి డైరెక్ట్ గా వాటికి ట్రాక్టర్ ఫిట్ చేసుకొని తీసుకొచ్చుకొని పొలంలో వాడుకొని మళ్ళీ వాటిని అదే పద్ధతిలో తీసుకెళ్తే దానివల్ల నష్టం, రోడ్లు మొత్తం డ్యామేజ్. ఇది కూడా ఒక అలార్మింగ్ సబ్జెక్ట్. ఈ విషయంలో కూడా రైతన్నలు కాస్త ఆలోచించాలని చెప్పేసి నేను వారిని మనసారా వేడుకుంటున్నా. ఇది చూడండి, ఇలా అయిపోయింది.